అల్తహెస్తు దాన్ని హీబ్రూ వర్డ్, అది యాక్చువల్గా హీబ్రూలో ఉన్నటువంటి వర్డ్. హీబ్రూలో దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే అల్తహెస్తి, ఇంగ్లీష్లో వచ్చేసరికి అల్తహెస్తి అంటారు. దాని మీనింగ్ వచ్చేసరికి ఏంటంటే డు నాట్ డిస్ట్రాయ్. దాని అర్థం ఏంటి? డు నాట్ డిస్ట్రాయ్ అంటే కీర్తనకారుడు రాస్తున్నాడు కదా, అల్తహెస్తు అన్న రాగం మీద పాడదగినది అంటే దాన్ని నాశనం చేయాలని చూస్తున్నప్పుడు, దానికి ఎవరు దిక్కు లేరని అనుకున్నప్పుడు దేవుడే దిక్కుగా చేసుకొని నేను నశించిపోకుండా, నేను నాశనం కాకుండా నన్ను కాపాడు అని రాస్తున్నటువంటి ఒక వేదనతో, ఒక రోదనతో రాస్తున్నటువంటి రాగం మీద పాడదగినది. కీర్తనలో మనం చూసినట్లయితే ఇదే వర్డ్ 57, 58, 59, అదేవిధంగా 75వ కీర్తనలో కూడా అదే రాగం మీద పాడదగినవిగా ఉంటాయి. మరొకసారి చెప్తున్నాను, 57, 58, 59, 75వ కీర్తన. ఈ కీర్తనలు యాక్చువల్గా యోబు గ్రంథము, కీర్తనలు, సామెతలు, విలాప వాక్యములు, పరమగీతములు, ఈ మూడు కూడా హిబ్రూ పొయిటికల్ లిటరేచర్, అంటే హిబ్రూ గ్రంథంలో పొయిటికల్గా రాయబడినటువంటి గ్రంథ పుస్తకాలు. ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే ఎక్కువగా కవిత్వాలుగాను లేకపోతే పొయిటికల్ స్టైల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అల్తహెస్తు అనే రాగం మీద పాడదగినది అంటే డు నాట్ డిస్ట్రాయ్, అంటే నన్ను నాశనం చేయకుండా కాపాడమని చెప్తున్నటువంటి, పాడుతున్నటువంటి గీతం. అదేవిధంగా ఏ సందర్భంలో ఈ కీర్తన రాశాడు కీర్తనకారుడైనటువంటి దావీదును చంపుటకు పంపిన వారు ఇంటి వద్దకు, సౌలు పంపిన వారు ఇంటి వద్దకు పొంచి ఉన్నప్పుడు అతడు రచించిన కీర్తన. ఈ సందర్భాన్ని మీరు ఎక్కడ చూడవచ్చు అంటే మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చూడవచ్చు. మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 11 నుంచి 17 వచనాల్లో మనం ఈ యొక్క సందర్భాన్ని చూడవచ్చు. ఉదయమున అతనిని చంపవలనని పొంచి ఉండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా దావీదు భార్య అయిన మీకాలు ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకొనుటనే ఉంటేనే గాని రేపు నీవు చంపబడదు అని చెప్పి కిటికీ గుండా దావీదును దింపగా తప్పించుకొని పారిపోయాడు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, సౌలు అతని దూతలను పంపారు. ఎందుకు? దావీదును చంపడానికి. దావీదుని ఎందుకు చంపాలి సౌలు? సొంత మామి కదా. దేవుని యొక్క ఆత్మ అతని నుండి ఎప్పుడైతే దూరం అయిపోయిందో, దేవుని యొక్క ఆత్మ దావీదుకి ఎప్పుడైతే దగ్గరగా ఉందో, సౌలు దాన్ని సహించలేకపోయాడు. దాన్ని సహించలేకపోయేటప్పటికి ప్రజల్లో కూడా సౌలు అంటే తక్కువ వాడుగాను, దావీదు అంటే ఎక్కువగాను కనిపిస్తూ ఉంది. అందును బట్టి సౌలు దావీదును చంపాలనుకున్నాడు, కానీ దేవుడు దావీదును కాపాడుతూ వచ్చాడు. అయినప్పటికీ కీర్తనకారుడు చెప్తూ వస్తున్నాడు కదా, 3వ వచనంలో మనం చూసినట్లయితే నా ప్రాణము తీయవలనని వారు పొంచుతున్నారు. యెహోవా నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకే భగవంతుడు నా పైకి పోగబడి ఉన్నారు. నా యొద్ద ఏ అక్రమము లేదు, లేకున్నాను వారు పరుగులెత్తి సిద్ధపడుతున్నారు. నా ప్రాణము తీయవలనని వారు పొంచి ఉన్నారు. అండ్ దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. కీర్తనని 2 డివిజన్స్గా చేసుకుంటే మొదటి నుంచి 10 వచనాలు మనం చూసినట్లయితే దేవుడిని వేడుకుంటున్నట్లుగాను, అదేవిధంగా 11 నుంచి 17 వచనాలు మనం చూసుకున్నట్లయితే దేవుడే నాకు ఆశ్రయ దుర్గముగాను, దేవుడే నాకు కోటగాను, అంటే దేవుడు అతన్ని రక్షించేటువంటి రక్షకుడుగా ఉన్నట్లుగా కీర్తనకారుడు ఈ యొక్క కీర్తన గ్రంథాన్ని రాస్తూ వస్తున్నాడు. ఇక్కడ 3వ వచనంలో అంటున్నాడు కదా, నా ప్రాణము తీయవలనని వారు పొంచి ఉన్నారు. యెహోవా నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి
కాదు, ఊరకే బలవంతులు నా పైన పోగుబడి ఉన్నారు. కొన్నిసార్లు మన జీవితాల్లో, మన రోజువారీ జీవితాల్లో మనం ఏ తప్పులు చేసినా చేయకపోయినప్పటికీ కొంతమంది రెడీగా ఉంటారు. ఎప్పుడు వీళ్ళు దొరుకుతారా, ఎప్పుడు వీళ్ళని అన్నామా, ఎప్పుడు వీళ్ళని నాశనం చేద్దామా, రెడీగా ఉంటారు కొంతమంది. మనం ఏం చేయనప్పటికీ, ఏ తప్పు చేయనప్పటికీ కూడా ఊరకనే వారు నా పైన పోగుబడి ఉన్నారు. మనం ఏ అక్రమము, ఏ తప్పిదము చేయనప్పటికీ కూడా కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్ని వ్యతిరేకతలు, కొన్ని శోధనలు మన జీవితంలో మనం ఎదుర్కొంటూ వస్తాం. అదేవిధంగా కీర్తనకారుడైనటువంటి దావీదు కూడా చెప్తూ వస్తున్నాడు, నా ప్రాణము తీయవలనని వారు పొంచి ఉన్నారు. యెహోవా నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకనే ఏ పాపము చేయకుండానే, ఏ తప్పిదము చేయకుండానే. సౌలుకి దావీదుకు ఎటువంటి ద్వేషం లేదు. సౌలు మీద దావీదుకు ఎటువంటి ద్వేషం లేదు. దావీదు చేతికి సౌలు దొరికినప్పుడు కూడా అతన్ని చంపకుండా విడిచిపెట్టాడు. నీకును నాకును మధ్య దేవుడే తీర్పు తీర్చును, న్యాయవాదిగా ఉంటాడు అంటాడు. అటువంటి దావీదును సౌలు చంపడానికి చూస్తున్నాడు, కానీ దావీదు మాత్రం ఎప్పుడు కూడా సౌలు చంపాలని చూడలేదు. అందుకనే దేవుని వైపు సరం చూస్తూ ఉన్నాడు. నా దేవ, నా శత్రువుల చేతుల నుండి నన్ను తప్పింపుము, నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. ఈ యొక్క వచనాలను, ఈ యొక్క లేఖనాలను మనం చూసినప్పుడు కీర్తనకారుడు ఎంతగానో కృంగి కృషించిపోయినట్టు మనకు తెలుస్తూ ఉంది. అతని ఎవరు కూడా ఆశ్రయించేవారుగా లేరు, ఎవరు కూడా అతన్ని కాపాడేవారుగా లేరు. అందుకని కీర్తనకారుడు మనుషుల వైపు చూడలేదు, ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి రాజుని ఆశ్రయించలేదు, కేవలం దేవుని మాత్రమే ఆశ్రయించాడు. హల్లెలూయా. అందుకని అంటున్నాడు కదా, సైన్యములకు అధిపతి యెహోవా అయిన దేవ, ఇశ్రాయేలు దేవ, అన్ని జనులందరినీ శిక్షించుటకై మేలుకొనుము, అధిక ద్రోహులలో ఎవరిని కనికరింపగము. చూసినట్లయితే ఇక్కడ దేవుణ్ణి మొరపెడుతున్నాడు, దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు. మనుషుల వైపు చూడట్లేదు, మనుషుల్ని ఆశ్రయించట్లేదు, కేవలం దేవుని మాత్రమే ఆశ్రయిస్తున్నాడు. ఇంకా అతని శత్రువులను ఎలాగా ఆయన పోలుస్తూ వస్తున్నారంటే, సాయంకాలం 6వ వచనంలో మనం చూసినట్లయితే, సాయంకాలమున వారు మరలా వచ్చెదరు, కుక్కవలే మొరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు, వినువారెవరును లేరనుకొని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళద్రక్కుదురు, వారి పెదవులలో కత్తులున్నవి. ఇంత ఘోరమైన మాట అండి. పెదవుల్లో కత్తులు ఉండవేంటి అంటే వారి యొక్క మాటలు ఎంత కఠినమైనటువంటి మాటలు. సాయంకాలం వారు మరలా వచ్చేదారు, కుక్క వలె మొరుగుచు పట్టణం చుట్టూ తిరుగుదురు, వినువారెవరును లేరనుకొని వారు తమ నోటి నుండి మాటలు వెళ్ళగొట్టుదురు. అంటే దాని అర్థం ఏంటంటే, వారు మాట్లాడే మాటలు కూడా వారు ఆలోచించి మాట్లాడే విధంగా ఉండవు. వెళ్ళగొట్టుదురు అంటే నోటికి ఎంత వస్తే అంత మాట వస్తే, ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడేయటం. అందుకని వారి పెదవుల్లో ఏమని అంటున్నాడు, పెదవుల్లో కత్తులు ఉన్నాయి. కొన్నిసార్లు ఎంత కఠినమైన మాటలు వస్తాయంటే అంత కఠినమైన మాటలు వస్తాయి కదా. అవి కొన్నిసార్లు మనం ఏం చేయవు, కానీ హృదయంలో నేరుగా కూర్చుకుంటాయి కదా. అట్లాంటివి మీరు బాగా మాట్లాడతారు. ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి, ఇంకో పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి సంబంధమే ఉండదు. అయినప్పటికీ కూడా ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు కదా, తన శత్రువులు ఎంత హింసిస్తున్నప్పటికీ, ఎన్ని మాట్లాడుతున్నప్పటికీ, ఎంత వేధిస్తున్నప్పటికీ కూడా వారిని తిరిగి ఒక మాట కూడా అనలేదు. కేవలం దేవుని మాత్రమే ఆశ్రయిస్తూ ఉన్నటువంటి బిడ్డగా దేవుడు ఆ యొక్క కీర్తనకారుడు మనకి కనబడుతూ ఉన్నాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే 8వ వచనం, యెహోవా
యెహోవా నీవు వారిని చూచి నవ్వుదువు. అన్యజనులందరినీ నీవు అపహసించుదువు. నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను. నా ఉన్నతమైన దుర్గము దేవుడే. ఇక్కడ అంటున్నాడు కదా, యెహోవా నీవు వారిని చూసి నవ్వుదువు, అన్యజనులందరినీ నీవు అపహసించుదు. నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను. నా ఉన్నతమైన దుర్గము దేవుడే. నిజమే కదా. కొన్నిసార్లు మనల్ని చూసి నవ్వుతున్నటువంటి ప్రజలను చూసి దేవుడు నవ్వేవాడు కాదు. కానీ దేవుడు వారిని చూసి నవ్వే దినం ఒక రోజు వస్తుంది. ఆ రోజు జనులందరూ తెలుసుకుంటారు. ఆ రోజు మనం అంటాం, నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను. నా ఉన్నతమైన దుర్గము దేవుడే. హల్లెలూయా. మన ఉన్నతమైన దుర్గము దేవుడే ఉండాలి పిల్లలు. ఈ లోకంలో ఉన్నవారు కాదు, మనతో ఉన్నవారు కాదు. కేవలం దేవుడిని మాత్రమే మన దుర్గంగా ఉన్నప్పుడే, ఆయన మన బలంగా ఉన్నప్పుడే మనం ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా, ఎటువంటి సందర్భమైనా, ఎటువంటి కఠినమైన ఇబ్బందులైనా కూడా మనం ఎదుర్కోగలం. ఆ బలము, ఆ శక్తి, ఆ జ్ఞానము దేవుడు మనకు అందిస్తాడు. ఎప్పుడైతే మనం దేవుడి మీద ఆధారపడతామో, ఎప్పుడైతే ఆయన నమ్ముకొని మనం జీవిస్తూ ఉంటామో, ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఆయన లేఖనానుసారంగా మనం జీవిస్తూ ఉంటామో, అప్పుడు మాత్రమే ఇటువంటి మాటలు మనం చెప్పగలం. నా బలము ఆయనే, నీ కొరకే నేను కనిపెట్టుకొనిస్తున్నాను. నా ఉన్నత దుర్గము నీవే. నా ఉన్నత దుర్గం అంటే ఆయన కంటే ఇంకెవరు లేరు. ఈజ్ ద ఓన్లీ వన్. కాబట్టి మనము కూడా ఎప్పుడైతే దేవుని బలంగా ఆశ్రయించుకుంటామో, దేవుడు మనల్ని కాపాడేటువంటి దేవుడుగా ఉన్నారు. అదేవిధంగా మనం చూస్తున్నట్లయితే 14వ వచనం, సాయంకాలమున వారు మరలా వచ్చెదరు, కుక్కవలె మొరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు. తిండి కొరకు వారు ఇటు అటు తిరుగులాడెదరు. తృప్తి కలుగని ఎడల రాత్రంతయు ఆగుదురు. ఇక్కడ మళ్ళీ మనం చూస్తున్నట్లయితే సేమ్ వర్స్, అంటే 6వ వచనంలో ఏ మాటలు అయితే ఉన్నాయో అదే మాటలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఇంకొక మాట ఉంది, వారు రాత్రంతయు ఆగుదురు, ఇటు అటు తిరుగుదురు. వారికి తిండి దొరకని ఎడల రాత్రంతయు ఆగుదురు. వారు మరలా వస్తారు. వాళ్ళు మరలా వచ్చి అంటానే ఉంటారు, మనం చేస్తానే ఉంటారు. అదే కదా కీర్తన దేవుడు మనకు చెప్పింది, మీరు అన్ని జనుల్లోకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మనం ఎప్పుడు ఏమందామని చూస్తూ ఉంటారు. కాబట్టి వారు కుక్కల వలె మొరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు. సాయంకాలం అయినప్పుడు వారు మరలా వచ్చి కుక్కల వలె మొరుగుచు పట్టణము చుట్టూ తిరుగుచు తిండి కొరకు వారు ఇటు అటు తిరుగులాడెదరు. తిండి కొరకు ఇటు అటు తిరుగులాడెదరు. వారికి ఆహారం కొరకు ఇటు అటు తిరుగులాడెదరు. అంటే ఆహారం అంటే భౌతిక సంబంధమైన ఆహారం కాదు పిల్లలు. అది వారు కీర్తనకారుడు అంటూ ఉన్నారు కదా, అంటే ఆయన అనే మాటలను బట్టి ఆయన అంటేనే వారికి ఆహారంగా ఉంది. మనుషులకి కొన్నిసార్లు అవతల వాళ్ళని తిట్టడం, వాళ్ళని ఏదైనా చేయటమే వారికి కొన్నిసార్లు కడుపు నిండిపోయింది కదా. కళ్ళు చల్లబడ్డాయి, ఇప్పుడు కళ్ళు చల్లబడ్డాయి. ఒక వ్యక్తి అవతల వ్యక్తి నాశనం అయినప్పుడే మనకేమవుతుంది, కళ్ళు చల్లబడతాయి కదా. అవతల వ్యక్తిని తిట్టినప్పుడే మన కడుపు నిండిద్ది కదా. అదే అంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు కూడా. సాయంకాలం వారు మరలా వచ్చేద్దరు, కుక్క వలె మరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు. తిండి కొరకు వారు ఇటు అటు తిరుగులాడుదురు. తృప్తి కలగని ఎడల రాత్రంతయు ఆగుదురు. రాత్రంతయు మనల్ని తిడతానే ఉంటారు. సమయం లేదు, సందర్భం లేదు, ఏమీ లేదు, మనం అంటానే ఉంటారు, మనం తిడతానే ఉంటారు. అయినప్పటికీ కీర్తనకారుడు వాళ్ళని ఏమనట్లేదు. కింద వచనాల్లో మనం చూస్తున్నట్లయితే చాలా గొప్ప మాటలు కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. నీవు నాకు ఎత్తైన కోట
కోటగా ఉన్నావు. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు. ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. ఆపద దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను నీ బలమును కీర్చి నేను కీర్తించెదను. ఉదయమున నీ కృపను గూర్చి ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. ఉత్సాహగానము చేసేదను. ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించేదను. ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. నిజమే కదా, ఆయన్ని మనం ఎత్తైన కోటగా పెట్టుకున్నప్పుడు, ఆయన్ని మనం ఆశ్రయించినప్పుడు, ఆయన బలమును గురించి నిజంగా మనం కూడా కీర్తిస్తాం. ఎప్పుడైతే ఆయన యొక్క బలమును మనము ఆస్వాదిస్తామో, ఎప్పుడైతే ఆయన యొక్క బలమును మనం అనుభూతి చెందుతామో, మనం కూడా అటువంటి మాటలు చెప్పగలం. నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గురించి నేను కీర్తించేదను. ఉదయమున కృపను గురించి ఉత్సాహగానం చేసేదను. ఎంతమంది ఎన్ని మాటలు అన్నప్పటికీ కూడా దేవుడు మనకి ఎత్తైన కోటగా ఉన్నప్పుడు వాటి గురించి మనం చింతించాల్సినటువంటి అవసరత ఏమాత్రము లేదు. మనకు ఆపద కలిగినప్పుడు ఆయన ఆశ్రయిస్తే ఆయన మన బలముగా ఉండి మనం రక్షించేటువంటి దేవుడుగా ఉన్నాడు. అందుకని ఉదయమునే నీ కృపను గురించి ఉత్సాహగానం చేసేది. అంటే ఏంటంటే ఆయన మరొక దినాన్ని ఆయనకి ఇస్తాడని నిశ్చయం. ఆయన దేవుడు దావీదును కాపాడతాడనేటువంటి నిశ్చయత ఆయనకు ఉంది. కాబట్టి ఉదయమునే నీ కృపను గురించి ఉత్సాహగానం చేసేది. ఎందుకంటే పొంచి ఉన్నారు, చుట్టూ పొంచి ఉన్నారు. ఏ గడియ ఏ సమయం ఎటు నుంచి వచ్చి ఆయన శత్రువులు ఆయన ఎత్తుకెళ్ళిపోతారో తెలియదు. అందుకని అంటున్నాడు, ఉదయమునే నీ కృపను గురించి ఉత్సాహగానం చేసేది. ఎందుకనంటే ఆయన రాత్రంతా కాచి కాపాడి రక్షణ నుంచి తనకు దేవుడుగా ఉండి మరొక దినము మరొక జీవితాన్ని, దావీదు జీవితం ఎలా అయిపోయిందంటే ఒకరోజు గడిస్తే ఒకరోజు లాగైపోయింది. అంత ఘోరమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఒక దేవుడిని మాత్రమే ఆయన ఆశ్చర్యకరంగా చేసుకున్నాడు. ఆయన ఎత్తైన కోటగా ఉన్నాడు. అదేవిధంగా 17వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను నా బలమా నేను కీర్తించదను. కాబట్టి మన యొక్క జీవితాల్లో మనం దేవుడిని మాత్రమే బలముగా చేసుకోవాలి. ఈ యొక్క జీవితంలో దేవుడిని మాత్రమే బలముగా చేసుకోవాలి. ఆయన మాత్రమే ఆశ్రయించాలి, ఆయన కొరకు మాత్రమే జీవించాలి. అప్పుడే దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఈ ప్రపంచంలో ఎంతమంది శత్రువులు మన చుట్టూ ఉన్నప్పటికీ కూడా దేవుడు మనం బలముగా ఉంటే మనం భయపడాల్సినటువంటి అవసరత ఏమాత్రం లేదు. మన చుట్టూ ఎన్ని కుక్కలు మరుగుతున్నప్పటికీ కూడా, ఎంతమంది మనల్ని హేళన చేస్తున్నప్పటికీ కూడా మనం భయపడాల్సిన అవసరత ఏమాత్రం లేదు. ఎందుకంటే మనకు న్యాయం తీర్చే దేవుడు ఆయన ఒకడే. నీవు మాత్రమే న్యాయం తీర్చగల దేవుడు అని ఆయన నమ్మినప్పుడు మాత్రమే మనం భయపడాల్సిన అవసరత ఏమాత్రం లేదు. కాబట్టి కీర్తనకారుని మనం ఒక రోల్ మోడల్గా మన జీవితాల్లో పెట్టుకున్నప్పుడు మాత్రమే మనం ఎప్పుడైతే దేవుడితో అంటుకట్టబడి జీవిస్తామో, ఎప్పుడైతే ఆయన ప్రార్థిస్తున్నామో, ఎప్పుడైతే ఆయన లేఖనముల ద్వారా మనం ఆయన మాటను నేర్చుకుంటామో, అప్పుడు మాత్రమే మనము దేవునికి ఆశ్చర్యదుర్గముగాను, ఆయన మనకు ఆశ్చర్యదుర్గముగా, ఆయన మన బలంగాను ఉంటాడు. ఇంకొకసారి నేను ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసి నాకు మాటలను ముగిస్తాను. మొదటి సమయంలో 19వ అధ్యాయం యొక్క సందర్భాన్ని నేను జ్ఞాపకం చేసి ఒక మాటలను ముగిస్తాను. మొదటి సమయంలో 19వ అధ్యాయం 18వ వచనం. మొదటి సమయంలో 19-18వ వచనం. అలాగున దావీదు తప్పించుకొని పారిపోయి రామాలో ఉన్న సమూయేలు వద్దకు వచ్చి సౌలు అతను చేసినది అంతటిని అతనికి తెలియజేయగా, సమూయేలు బయలుదేరి నాయోతుకు వచ్చి అచట కాపురం ఉండేది. దావీదు రామా దగ్గర నాయోతులో ఉన్నాడని సౌలు వర్తమానం రాగా
దావీదును పట్టుకొనుటకై సౌలు దూతలను పంపెను. వీరు వచ్చి ప్రవక్తల సమాజముగా కూడుకొని ప్రకటించుటయు సమూయేలు వారి మీద నాయకుడుగా నిలిచిండుటయు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకి వచ్చింది కనుక వారును ప్రకటింపనారంభించారు. ఈ సంగతి సౌలునకు వినబడినప్పుడు అతడు 1000 దూతలను పంపెను, కానీ వారును అటువలని ప్రకటించుచుండేది. సౌలు 3వసారి దూతలను పంపెను, కానీ వారును ప్రకటించుచుండేది. కడవసారి దాన్య రామాకు పోయి సేపు దగ్గరనున్న గొప్ప బావి వద్ద వచ్చి సమూయేలును దావీదును ఎక్కడున్నారని అడుగగా ఒకడు రామా దగ్గర నాయోతులో ఉన్నారని చెప్పాను. అతడు రామా దగ్గరనున్న నాయోతునకు రాగా దేవుని ఆత్మ అతని మీదకి వచ్చను గనుక అతడు ప్రయాణం చేస్తూ రామా దగ్గరనున్న నాయోతునకు వచ్చే వరకును ప్రకటించుచుండెను. మరియు అతడు తన వస్త్రములను తీసివేసి ఆనాటి రాత్రింబవళ్ళు సమూయేలు ఎదుటనే ప్రకటించుచు పైపాట లేని వాడి వలె పడి ఉండెను. అందువలన సౌలును ప్రవక్తలలో ఒకడున్నాడని అను సామెత పుట్టెను. ఈ యొక్క లేఖనాలను మనం జ్ఞాపనం చేసుకున్నట్లయితే, ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే, మనం ఇందాక చదివాం కదా, సౌలు దావీదుని చంపడానికి వచ్చినప్పుడు తన భార్య అయిన మీకాలు అతన్ని పంపివేసింది. అతన్ని పంపివేసినప్పుడు దావీదు తప్పించుకొని పారిపోయి రామాలో ఉన్న సమూయేలు వద్దకు వచ్చి తనకు చేసినదంతయు సమూయేలుకు చెప్పాను. సమూయేలు చెప్పగానే సమూయేలు నాయోతులో ఉన్నాడని సౌలునకు, దావీదు రామా దగ్గరలో నాయోతులో ఉన్నాడని సౌలునకు వర్తమానము రాగా, అంటే దావీదు తప్పించుకొని నాయోతు దగ్గర ఉన్నాడు. కాబట్టి ఆ వర్తమానం సౌలుకు తెలిసింది. సౌలుకు తెలిసినప్పుడు సౌలు ఒకసారి దూతలను పంపారు. దూతలు అంటే అతని యొక్క అనుచరులు, ఏం తెలుసు కాదు, దేవదూతలు కాదు. అదేవిధంగా ఈ యొక్క లేఖనాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు దూతలను పంపినప్పుడు, అంటే అతని యొక్క అనుచరులను లేకపోతే అతని యొక్క సహకారులను పంపినప్పుడు ప్రవక్తల సమూహముగా కూడుకొని ప్రకటించుటయు సమూయేలు వారి మీద నాయకుడుగా నిలుచుటయు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకి వచ్చెను కనుక వారు ప్రకటింపనారంభించింది. ఎప్పుడైతే దావీదును చంపాలని సౌలు అతని అనుచరులు అనుకున్నారో, గాడ్స్ ప్రొటెక్షన్, దేవుని యొక్క రక్షణ దావీదుకి ఎలా ఉందంటే, దేవుని ఆత్మ అతని దూతల మీదకి వచ్చి అతన్ని చంపడానికి ప్రాఫెసీస్ చేస్తూ ఉన్నారు. అంటే ప్రవచనం చెప్తూ ఉన్నారు, ప్రకటించుతూ ఆరంభించారు, అంటే ప్రాఫెసీస్ చెప్తూ ఉన్నారు. అదేవిధంగా రెండోసారి వచ్చారు, రెండోసారి కూడా దేవుని ఆత్మ వచ్చింది. మూడోసారి పంపించారు, మూడోసారి కూడా దేవుని ఆత్మ దూతల మీదకి వచ్చి వారు ప్రకటన ఆరంభించారు. చివరిసారిగా సౌలు కూడా వచ్చాడు. సౌలు కూడా అదే స్థితి. ఎప్పుడైతే దేవుని బిడ్డలకి కీడు జరుగుతుంది అని దేవుడికి తెలుస్తుందో, దేవుడు ఓర్పుండే దేవుడు కాదు. హల్లెలూయా. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే దావీదుకి ఏ హాని జరగకుండా దేవుడు తన ఆత్మను పంపాడు. ఆత్మను పంపి దావీదును రక్షిస్తున్నాడు. మన జీవితంలో కూడా ఎప్పుడైతే దేవుని ఆశ్రయంగా చేసుకుంటామో, దేవుడు ఓర్పుండే దేవుడు కాదు. కొన్నిసార్లు మన జీవితాలు ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. కానీ దేవుడిని ఆశ్రయించినప్పుడు మాత్రమే మనం ఆ యొక్క శోధన నుంచి బయటకు రాగలం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించును గాక.